ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చాలా బాగా వచ్చింది. స్క్రీన్ మీద వీడియో అయితే చూస్తున్నారు కదా. సౌండ్ అయితే మీట్లో పెట్టాను, కాపీరైట్ క్లెయిమ్ వస్తుందని. మీరు సౌండ్తో పాటు వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఫోటోతో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లైక్ మోషన్లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంది. నేనైతే ఓపెన్ చేసుకుంటున్నాను. మీరు ఓపెన్ చేసుకున్నాక ఒకవేళ మీకు ఫోన్ మిస్ అని వస్తే మాత్రం కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ 3 మినిట్స్ సెకండ్ దగ్గర నుంచి లిరిక్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ లిరిక్ మీద ట్యాప్ చేసుకొని ఎడిటర్స్లోకి అయితే వెళ్ళేసి రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని వీలాల్ ఫోన్స్లోకి అయితే వెళ్ళేసి డిస్క్రిప్షన్లో మీకు ఫౌంట్ ఇచ్చాను, ఫౌంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్టెడ్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకోండి. మిగతా దానికి మాత్రం టిక్ తీసేసి ఇంపోర్ట్ ఫౌంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఫౌంట్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా, ఫౌంట్ డౌన్లోడ్ చేసుకొని అన్ని ఫౌంట్స్ ఒకటే ఫోల్డర్లో అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ ఫౌంట్ని సెలెక్ట్ ట్యాప్ చేయగానే డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి రైట్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంకో విషయం స్టార్టింగ్లోకి అయితే వచ్చేసి మీకు ఇక్కడ సింగిల్ ఫోటోనే పెట్టుకోండి. అన్ని ఫొటోస్ ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్కి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సేమ్ అదే విధంగా ఫోటో అయితే మీరు ఫోల్డర్లో అయితే పెట్టేసుకొని ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఆ ఫోల్డర్ అనేది ఫోటో అనేది మీరు యాడ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాతకి ఇక్కడ మళ్ళీ సేమ్ అదే విధంగా అన్ని ఫొటోస్ అన్ని కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని సేమ్ అదే ఫోటో అయితే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయగానే డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. ఇక్కడ లిరిక్స్ కింద సేమ్ లాంగ్ ఫోటో ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ అదే ఫోటోని అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ బాక్స్ ఉంటుంది కదా, అదే బాక్స్ మీద ట్యాప్ చేసుకొని కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాతకి షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.